पहिल्या झटक्यामध्ये चिठ्ठी टाकली 2 करोड रुपये देऊन केलं, काहीच ठेवून नाही का आता परवाने तुमच्या वाढवायला लावल्यापासून काही नव्हता. ठीक आहे, आम्ही तुम्हाला काही जास्त मागणार, तुम्हाला डेव्हलप पाहिजे. आता कोणाचे बेसमेंट उठले, 5 लाख रुपयाचं घराचं स्कीम दिलं आहे, तुमचे लेकरं मोठे झाले, आधार वेगळं, रेशन कार्ड वेगळं, गणपती पार्ट्या मागतो, पहिलेही मिक्स करतो, आताही मिक्स करलो. आता 3,500 घराले बापा आपला पैसा चांगला कोणच्या तुम्हाला पैसे नको देऊ नका. पैसे दिल्या मग 100, 200, 500, 1000 बिल कट करून टाकायला होतं. कोणाला 5 पैसे देऊ नका. कोणीच देणं नाही, कोणी కాదు మనం చెప్పే బాధ్యత కూడా మాది కదా. ఇప్పుడు ఒక మాట నేను ఒక మాట చెప్తాను. నీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. నువ్వు ఏమన్నా ముసల్దాన్లు మనకు చేత కానప్పుడు సహకరిస్తారని ఒక స్వార్థం గురించి డబ్బులు వాళ్ళ కోసం జమ చేస్తారు. వీళ్ళు స్వార్థం ఉంటుంది, మా వాళ్ళు క్యాండిడేట్ చెప్పి ఓట్ చేయాలి కావాలి వాళ్ళ స్వార్థం చెప్పుకుంటుంది. దేవుడు కూడా ఏముంటుంది, రోజు భక్తి చేసినప్పుడు వరం ఎక్కిస్తుంది, తక్కువ భక్తి చేసినప్పుడు వరం లేదు. అవునా కదా? ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది. మరి ఇన్ని రోజులు మీకు ఎవరు పట్టించుకోలేదు. నేను అప్పుడు ఇల్లు కట్టించినా, రోడ్డు చేస్తే అప్పుడే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని చేసిన మీ 15 నెలలు గ్యాప్ 15 సంవత్సరంలో వాళ్ళు చేసిన 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఉండే, 10 సార్లు ఒకటి ఉండే. ఇప్పుడు ఇంకొక అతను ఉంటాడు. అలా కూడా మీరు వడ్లీ చెప్తున్నారా? आता पुन्हा येतात चंद्राला येते, शंकरचंद्र येते, त्या गल्लीचे उभा राहतात. तुम्हाला काम म्हणतात आणि आणखीन 40 महिने आमची गव्हर्नमेंट राहते. आता तुम्ही जर दंडी मारल्या आम्ही दंडी मारतो, आम्ही दंडी मारतात.